ఆచి చికెన్ మసాలా. తిరుపతిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాల యముడిలా మారింది. కన్న ప్రేమను మరిచి ప్రియుడి మోజులో పడి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కడతీర్చింది. ఈ ఘోర ఉదంతంలో తాజాగా తల్లి ఆశలత, ప్రియుడు ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహకరించిన మరో మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడంతో మరిన్ని దిగ్భ్రాంతికర నిజాలు బయటకు వస్తున్నాయి. తిరుపతిలో చిన్నారి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడు రెడ్డి ప్రసాద్తో కలిసి తన కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసింది తల్లి ఆశలత. పసివాడిని చంపడమే కాకుండా ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టి నాటకాలాడింది. అయితే పోలీసుల విచారణలో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆశలత ప్రియుడు ప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రసాద్ రెడ్డి చేసిన వాంగ్మూలం వింటే పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఈ హత్య కేసులో వీరిద్దరితో పాటు మరో మైనర్ బాలుడు కూడా సహకరించినట్లు తేలింది. ప్రస్తుతం ఆ మైనర్ బాలుడు పరారీలో ఉన్నట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. పరారీలో ఉన్న మైనర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రేమ ఉన్మాదంగా మారితే ఎంతటి ఘోరానికైనా వెనకాడరని ఈ ఘటన నిరూపిస్తోంది. సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డను చంపేంత కసాయిగా మారిన ఈ తల్లిని కఠినంగా శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈస్ట్ పోలీసులు మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించనున్నారు.